సంగారెడ్డి జిల్లా చోట్కూర్ మండలంలోని శివంపేట గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన, అలాగే బోనాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో 1.41 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మరియు ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మరియు శస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందుకు విచ్చేసిన కలెక్టర్ వల్లూరి క్రాంతి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, చోట్కూర్ మండల అధ్యక్షులు నత్తి దశరథ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దామోదర రాజ నరసింహ అక్కడకు దేవునికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన ప్రారంభించారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో తన గుర్తుగా ఒక మొక్కను నాటారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్నవారు పుల్కల్ మండల్ అధ్యక్షులు దుర్గారెడ్డి, గొంగ్లూరు లక్ష్మీరావు, చంద్రారెడ్డి, ఎంపీటీసీ చిత్రా గోపాల్, గంగోజిపేట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్బర్, శివంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ బడంపేట కిరణ్ గౌడ్, శివంపేట గ్రామ యూత్ అధ్యక్షులు నత్తి సందీప్ కుమార్, శివంపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్తగాడి మల్లికార్జున గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీలు, గ్రామంలోని యూత్ మెంబర్స్, గ్రామ వార్డు మెంబర్లు మరియు పుల్కల్ మండల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ బేగరి సామెల్, దృశ్యం న్యూస్.